మన ఇండియాలో చాలా మందికి కొరియా వెళ్ళాలని ఉంది. వాళ్ళ కోసమే ఈ వీడియో అంతా చూడండి. చూసాక డిసైడ్ అవ్వండి వెళ్ళాలా వద్దా అని. ఇప్పుడు మనం నార్త్ కొరియాలో గవర్నమెంట్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఉమెన్స్ కి 14 హెయిర్ స్టైల్స్, అలానే మెన్స్ కి 17 హెయిర్ స్టైల్స్ ఇచ్చారంట. వాటిలోనే వాళ్ళు ఒకటి చూస్ చేసుకోవాలి. అలా కాకుండా నాకు ఇక్కడ ఎక్కువ కావాలి, ఇక్కడ స్పైక్స్ కావాలి, ఇక్కడ కట్స్ పెట్టు అని ఎక్కువ తక్కువ మాట్లాడితే నెక్స్ట్ డే మాట్లాడడానికి వాళ్ళు ఉండరంట. ఇది చాలా ఇంపార్టెంట్ పనిష్మెంట్ నార్త్ కొరియాలో. ఏంటో చెప్పనా, ఏ కంట్రీలో అయినా ఎవడు తప్పు చేస్తే వాడినే పనిష్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎవడు తప్పు చేశాడో వాడు అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న అంటే 3 జనరేషన్స్ ని పనిష్ చేస్తారంట. ఈ నార్త్ కొరియాలో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ అండ్ సౌత్ కొరియన్ కి సంబంధించిన ఏవైనా వెబ్సైట్స్ కానీ ఇక్కడ బ్యాన్ అంట. అవి ఎవరైనా యూజ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పని ఇంకంతే. అంతెందుకండి, BTS అనేది ఎంత ఫేమస్ అందరికీ తెలుసు కదా, దాన్ని కూడా నార్త్ కొరియాలో బ్యాన్ చేశారు. రీజన్ ఏంటో తెలుసా, దాన్ని చూడడం వల్ల వాళ్ళ కంట్రీలో ఉన్న యంగ్స్టర్స్ అంతా భ్రష్టు పట్టిపోతున్నారంట. దీనికి తోడు వాళ్ళు BTS కి పెట్టిన పేరేంటో తెలుసా, అదొక అంటువ్యాధి అంట. నార్త్ కొరియాలో అదర్ కంట్రీస్ కి సంబంధించిన ఏ రేడియో ఛానల్స్ కి కూడా ఎలౌ లేదు. అదర్ కంట్రీ రేడియో ఛానల్స్ ఎవరైతే వింటారో వాళ్ళు చేసింది పెద్ద నేరంగా భావించి వాళ్ళని శిక్షిస్తారంట. కాదండి, అదర్ కంట్రీ ఛానల్స్ తో పాటు దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ గానీ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ బ్రాడ్కాస్ట్ చేయరంట. అలా చేయడం కూడా ఇక్కడ క్రైమే అంట. నార్త్ కొరియా మీడియాకి కాకుండా మరే ఇతర స్టేషన్ కి ట్యూన్ చేయగల రేడియో లేదా టెలివిజన్ సెట్ ని కలిగి ఉండడం కూడా చట్ట విరుద్ధం. పోలీస్ అంటే జెండర్ కి సంబంధం లేదు. కానీ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ గా ఫీమేల్స్ ని మాత్రమే సెలెక్ట్ చేస్తారంట. అది కూడా ఎవరైతే చాలా అందంగా ఉంటారో వాళ్ళని. ఇక్కడ రేషన్ కూడా లిమిటెడ్ అంట. యాజ్ పర్ రికార్డ్స్ 2016 నుంచి 2020 మధ్యలో 72% కంటే ఎక్కువ మందికి రేషన్ అందలేదు. మేబీ వాళ్ళు దాన్నే లిమిటెడ్ అని ఫీల్ అవుతున్నారేమో. అసలుకే ఎసరు వస్తుంది ఇక్కడ. మీరు ఒకవేళ నార్త్ కొరియాకి టూర్ కి వెళ్తున్నారా అయితే ఫోటోలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పబ్లిక్ టూరిస్ట్ సైట్స్ లో కాకుండా ఇంకెక్కడ మీరు ఫోటోలు దిగినా అది చట్ట విరుద్ధం అంట. ఫొటోస్ మీరు దిగాలనుకున్నప్పుడు ఒక ప్లేస్ నచ్చి మీ గైడ్ ని అడగండి, నేను ఇక్కడ దిగొచ్చా లేదా అని. అలా కాకుండా నేను ఆడ నుండి వచ్చా, నేను ఈడ నుండి వచ్చా, నాకు ఆయన తెలుసు, నీకు ఈయన తెలుసు అని మీరు ఫోటోలు దిగితే వాళ్ళు కూడా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ యాక్సెస్ సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండదంట. కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే గ్లోబల్ ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయడానికి అనుమతించారంట. చాలా విశ్వవిద్యాలయాల్లో తక్కువ సంఖ్యలో ఖచ్చితంగా పర్యవేక్షించబడే కంప్యూటర్లని అందించారంట నార్త్ కొరియా వాళ్ళు. అదర్ కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళు క్వాంగ్ మ్యాంగ్ అని పిలువబడే దేశం యొక్క జాతీయ ఇంటర్నెట్ కు మాత్రమే యాక్సెస్ పొందవచ్చంట. ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ విన్నాక కూడా నార్త్ కొరియా వెళ్దాం అనుకుంటున్నారా? అంటే అది అయితే మా సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్.